విశాఖపట్నంలో సిఐ సదస్సు పెట్టుబడులు పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిది అనిపిస్తుంది. పెట్టుబడులు రావడం కూడా మరి గవర్నమెంట్కి ప్రభుత్వానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే చాలామందికి జాబులు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని వద్దనే ప్రసక్తి ఎవరికి కూడా ఉండదు. అది చాలా ఇన్కమ్ విషయం కాదు. అది ఎవరు వద్దంటారు, దాన్ని ఎవరు కాదంటారు. అంటే కొంతమంది వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. సిఐ సదస్సు అది మా ఏదో సభకి పెట్టుకుంటున్నారే తప్ప ఎటువంటి ఉపయోగం లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఉపయోగం లేని పనులు వాళ్ళు చేశారు చాలా వరకు. పార్టీలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన కానించి ఉపయోగం లేని పనులు ఎన్నో చేశాడు ఆయన. ఏంటి అంతేగాని అనుభవం కలిగిన అయినా పెద్ద అయినా 75 సంవత్సరాల వయసు ఆయన పట్టుకొని ఉపయోగం లేని పనులు అట్లా ఎందుకు చేస్తాడు ఆయన? ఇప్పుడు యూత్కి ఉద్యోగాలు వస్తాయని ఎంతో ప్రయాసపడుతున్నాడు ఆయన. ఎంతో కృషి చేయాలని ఆయన ఆలోచనలో ముందుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నారా లోకేష్ పెట్టుబడులు తీసుకురావాలని నానా కష్టాలు పడుతుంటే వీళ్ళు మీల్స్ పెడతారు. అది జరిగే విషయం కాదండి. ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని తీయటం ఎవరాలు కూడా కాదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పుకుంటారు. లోకేష్ గారు చంద్రబాబు గారు అంతా తిప్పలబడి అంత ప్రయాసపడుతుంటే వాళ్ళని చూసి ఇంక సంతోషించాలి, ప్రోత్సహించాలి. అవతల గవర్నమెంట్ ప్రోత్సహించాలి, జనాల్లో ఉత్సాహం కల్పించాలి, కానీ నీరసం తేకూడదు. అది చాలా తప్పు. దానివల్ల ప్రయోజనం ఇప్పుడు జనాలు వాళ్ళు అనుకుంటారు, కానీ దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది ప్రజలకి. గవర్నమెంట్ కూడా ఎంతో ఉపయోగం ఉంది, ప్రజలకు కూడా ఎంతో ఉపయోగం. డెవలప్మెంట్ చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు చంద్రబాబు గారు. అంటే సిఐ సదస్సు ఇది మభ్య పెట్టడానికే చూస్తున్నారు ప్రజల్ని. ఇక్కడ ఏమి పెట్టుబడులు ఏమి రావు అది ఇది అని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. అనుకుంటే ఎట్ట గురుది, వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? వాళ్ళు ఎన్నో అనుకుంటూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకుంటూ ముందుకెళ్ళలేం. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. బాబు గారు చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. 40-60 డబ్బులు అన్నాడు. ఎన్నో ఏం చేశాడు? ఒక చేసి పెట్టాడా? అంటే ఆయన అంటున్నాడు నేను ఉన్నప్పుడే రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చినాయి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి ఉద్యోగాలు లేవు అది ఇదని మాట్లాడుతున్నాడు. ఎక్కడ వచ్చినాయి ఉద్యోగాలు? అక్కడ ఎక్కడ వచ్చినాయి? పలానా సాడు వచ్చినాయి చెప్పమని ఉద్యోగాలు. కొన్ని 100 ఉద్యోగాలు ఇచ్చా, కొన్ని 1000 ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పమను. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది అది? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు కదా ఉద్యోగాలు ఇచ్చిన సంగతి. ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి నాకు ఉద్యోగం ఇచ్చాడు ఒక్కటి చెప్పుకోమని చెప్తాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టుబడులు వస్తున్నాయా? పెట్టుబడులు గ్యారెంటీగా, డెఫినెట్గా పెట్టుబడులు రాకున్నాడు. పెట్టుబడులు గ్యారెంటీగా వస్తుంది. గవర్నమెంట్ డెవలప్మెంట్ కాదు అసలు సిటీ మామూలు హైలైట్ సిటీ చేయాలని ఆయన అంత ఆశ కలిగి ఉన్నాడు బాబు గారు. బాబు గారు బ్రెయిన్కి ఆయనకి చాలా అసలు శిరస్సు వంచి నమస్కారం పెట్టవచ్చు బాబు గారికి. లోకేష్ బాబు గారు కూడా తగ్గపోరుగా చేస్తున్నారు. ఇద్దరు కూడా వాళ్ళు చూసి మెచ్చుకోవాలి, మనం ప్రోత్సహించాలి, కానీ అట్లా నిరాశ కూడా ఎప్పుడు కూడా చేయకూడదు అని నేను గట్టిగా ఖండిస్తాను.